హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ మనోజ్. గైస్, ఈరోజు ఈ వీడియోలో వచ్చే లోపల JNTUK R19 అండ్ R20 రెగ్యులేషన్లో M1 ఎలా పాస్ అవ్వాలి, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మాట్లాడుకుందాం. గైస్, మళ్ళీ చదువుతున్నాను, ఆల్రెడీ చెప్పాం కదా, ఈ వీడియోస్ ఓన్లీ ఫర్ పాసింగ్ పర్పస్. మొత్తం అన్ని 5 చాప్టర్స్ చేసుకునే వాళ్ళు మొత్తం నేర్చుకోండి. అట్లీస్ట్ పాస్ అవుదాం అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియోస్ అనేవి ఫాలో అవుతే మీరు ఈజీగా M1 అనేది పాస్ అయిపోతారు. అండ్ గైస్, నేను ఈ వీడియో సిరీస్లో ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ యొక్క ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ యొక్క ఎగ్జాంపుల్స్, దానికి సంబంధించిన వీడియోస్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ ప్రాసెస్ చూసిన తర్వాత ఎగ్జాంపుల్ వీడియోస్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా? మీరు కనుక నేను చెప్పిన ఇంపార్టెంట్ టాపిక్స్ డైలీ ఎగ్జామ్ వర్క్ అంటే March 6th వరకు అప్లోడ్ చేసిన అన్ని M1కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు 100% ఫాలో అయ్యి యాజ్ వెల్ as ప్రాక్టీస్ కూడా చేయాలి. మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే M1 ఫస్ట్ అటెంప్ట్లోనే ఈజీగా, అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ అటెంప్ట్లోనే ఈజీగా పాస్ అవ్వగలరు. అండ్ గైస్, R19 అండ్ R20 రెగ్యులేషన్ వాళ్ళు M1 ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతారు. నేను చెప్పిన ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ యాజ్ వెల్ as మీరు కనుక 100% ప్రాక్టీస్ చేయాలి. అండ్ గైస్, ఈరోజు వచ్చే లోపల చాప్టర్ 2కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. అందులో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ దాని యొక్క ప్రాసెస్ అనేది చూద్దాం. ఓకేనా? అండ్ గైస్, చాప్టర్ 2లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చే లోపల లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అదొకటి ఉంది, బెర్నౌలిస్ ఈక్వేషన్ ఉంది, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది, నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో 4 మెథడ్స్ ఉన్నాయి. అండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ, సెల్ఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో మళ్ళీ మనకి టైం ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, టెంపరేచర్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి. ఓకేనా? అందుకే ఫస్ట్ టాపిక్ వచ్చే లోపల లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. ఓకేనా? అండ్ ఇందులో ఈ ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా, ఇప్పుడు ఓన్లీ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ఎగ్జాంపుల్, దాని యొక్క వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ గైస్, ఇచ్చిన క్వశ్చన్ అనేది లీనియర్ డిఫరెన్షియల్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అని ఎలా గుర్తుపడతారంటే, ఇచ్చిన క్వశ్చన్ అనేది dy/dx ప్లస్ p(x) × y = q(x) ఆ మోడల్ అయినా ఉండొచ్చు, ఆర్ dx/dy ప్లస్ p(y) × x = q(y). ఓకేనా? ఈ మోడల్ అయినా ఉండొచ్చు. ఇలా ఇచ్చినప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి స్టెప్ బై స్టెప్. ఫస్ట్ నేను dy/dx ప్లస్ p(x) × y = q(x) అనేది చదువుతాను. ఓకే? ఫస్ట్ ఇక్కడ స్టెప్ ఫర్ ఏం రాయాలంటే, ఇచ్చిన ఈక్వేషన్లో p(x) వాల్యూ యాజ్ వెల్ as q(x) వాల్యూ అనేది రాసుకోవాలి. తర్వాత ఏంది, ఫైండ్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటిది, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు e∫ ఆఫ్ p(x) dx. అంటే ఇక్కడ మనకి p(x) ఉంది కాబట్టి p(x) వచ్చినప్పుడు పక్కన మనకి dx అనేది వచ్చింది. ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చెయ్యాలి. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఏంది, p(x) q(x) వాల్యూస్ అనేది రాయాలి. ఆల్రెడీ ప్రాబ్లం ఉంటుంది కదా, దాని యొక్క వాల్యూస్ రాసిన తర్వాత p(x)కి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ స్టెప్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ స్టెప్ ఏంటిది అంటే, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్ వచ్చే లోపల జనరల్ సొల్యూషన్. ఈ జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటిది, y × ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q(x) × ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ dx ప్లస్ c. అంటే ఇక్కడ y × ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ మీరు కానీ గుర్తుపెట్టుకున్నట్టే, అంటే ఇక్కడ తీసుకున్నది dy/dx కదా, పైన మనకి న్యూమరేటర్లో y ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఫార్ములాలో y × ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ని మల్టిప్లై చేస్తాం ఈజ్ ఈక్వల్ టు, ఇందాక మనకి p(x)కి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ యూజ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ q(x) × ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ మల్టిప్లై చేయాలిగా, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ dx ప్లస్ c. ఓకేనా? ఇది అంటే ఇక్కడ ఇచ్చినది లీనియర్ ఈక్వేషన్ అంటే 3 స్టెప్స్లో చెయ్యాలి. మనం ఫస్ట్ p(x) q(x) కనుక్కోవాలి, తర్వాత p(x)కి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత జనరల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటి, y × ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q(x) × ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ dx ప్లస్ c. ఓకేనా? అండ్ సెకండ్ వన్ వచ్చినప్పుడు ఇచ్చిన క్వశ్చన్ అనేది dx/dy ప్లస్ p(y) × x = qy. అంటే ఇక్కడ మనకి న్యూమరేటర్లో x కనుక్కుంటే అప్పుడు ఎలా తీసుకోవాలి. ఓకేనా? సేమ్ యాజ్ వెల్ as
పీ ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఎలా అయితే ఫైండ్ అవుట్ చేసామో యాజ్ వెల్ as పీ ఆఫ్ వైకి కూడా ఫస్ట్ మనం ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటే ఫస్ట్ స్టెప్ ఏంటిది పీ ఆఫ్ వై వాల్యూ క్యూ ఆఫ్ వై వాల్యూ అనేది రాసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటిది పీ ఆఫ్ వైకి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అని ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ స్టెప్ ఏంటిది జనరల్ సొల్యూషన్ అంటే ఇక్కడ న్యూమరేటర్లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ బోత్ సైడ్ మల్టిప్లై చేయాలి కాబట్టి ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ క్యూ ఆఫ్ వై ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ డివై ప్లస్ సి. ఓకేనా, ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇచ్చిన క్వశ్చన్ ఎలా ఐడెంటిఫై చేయాలి చెప్పాను, యాజ్ వెల్ as ప్రాసెస్ అనేది కూడా చెప్పాను. అండ్ గైస్ సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చే లోపల బెర్నౌలియస్ ఈక్వేషన్. బెర్నౌలియస్ ఈక్వేషన్ అనేది అంటే ఈ బెర్నౌలియస్ ఈక్వేషన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఎక్స్టెండెడ్. మీకు కనుక ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక వచ్చినట్టయితే ఈ బెర్నౌలియస్ ఈక్వేషన్ అనేది వచ్చింది. ఓకేనా, అంటే బెర్నౌలియస్ ఈక్వేషన్ అంటే ఏం లేదు, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎట్లా ఉంటుంది, ఎగ్జాంపుల్ dy by dx plus p of x into y is equal to q of x into y power n. న్యూమరేటర్లో y కనుకుంటే బెర్నౌలియస్ ఈక్వేషన్లో రైట్ హ్యాండ్ సైడ్ y పవర్ n అనేది వచ్చింది మనకి. అదే యాజ్ వెల్ as న్యూమరేటర్లో x కనుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ మనకి x పవర్ n అనేది వచ్చింది. అంటే బెర్నౌలియస్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. కాకపోతే బట్ హియర్ రైట్ హ్యాండ్ సైడ్ మనకి న్యూమరేటర్ ఏదైతే ఉంటుందో దానికి పవర్ n అనేది ఉంటుంది. ఎక్స్ ఉంటే ఎక్స్ పవర్ n, వై ఉంటే వై పవర్ n అనేది ఉంటుంది. ఓకేనా, ఇలాగ అనుకుంటే బెర్నౌలియస్ ఈక్వేషన్ అంటే ఇచ్చిన క్వశ్చన్ బెర్నౌలియస్ ఈక్వేషన్ ఎలా ఐడెంటిఫై చేయాలో ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను. అండ్ దాని యొక్క ప్రాసెస్, వర్కింగ్ ప్రాసెస్, అసలు దీన్ని స్టెప్ బై స్టెప్ ఎలా సాల్వ్ చేయాలి దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, హియర్ వీ హ్యావ్ టు రిమూవ్ అంటే ఫస్ట్ నేను బెర్నౌలియస్ ఈక్వేషన్లో dy by dx ప్లస్ p ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ n అంటే ఇప్పుడు ఇచ్చినది ఇది బెర్నౌలియస్ ఈక్వేషన్. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఫస్ట్ హియర్ వీ హ్యావ్ టు రిమూవ్ వై పవర్ n టు కన్వర్ట్ ఇంటూ లీనియర్ ఈక్వేషన్. అంటే ఇక్కడ నేను ఏంటి వై పవర్ n అనేది రిమూవ్ చేయాలి. ఎందుకు, బెర్నౌలియస్ ఈక్వేషన్ నుంచి లీనియర్ ఈక్వేషన్లోకి మార్చుకుంటే మనకి ప్రాసెస్ అనేది సింపుల్గా ఆల్రెడీ మనం లీనియర్ ఈక్వేషన్ నేర్చుకున్నాం కాబట్టి ఈ బెర్నౌలియస్ ఈక్వేషన్ని లీనియర్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఓకేనా, అట్లా కన్వర్ట్ చేసుకోవటం కోసం వై పవర్ nని బోత్ సైడ్స్ అనేది డివైడ్ చేశాం. ఫర్ రిమూవింగ్ వై పవర్ n వీ హ్యావ్ టు డివైడ్ వై పవర్ n ఆన్ బోత్ సైడ్స్. దెన్ 1 by y power n into dy by dx plus p of x into y by y power n into q of x into y power n by y power n. రైట్ హ్యాండ్ సైడ్ y power n క్యాన్సిల్. అప్పుడు 1 by y power n into dy by dx plus p of x into y by y power n is equal to q of x. ఓకేనా, అండ్ గైస్ ఇంకా ఫస్ట్ ఈ స్టెప్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ అర్థం కావాలంటే మీరు కనుక ఎగ్జాంపుల్ వీడియో అంటే ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఈ బెర్నౌలియస్ ఈక్వేషన్ ఫర్దర్ స్టెప్స్ అనేవి అర్థం అవుతాయి. నార్మల్గా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇలా అర్థం కాదు, అంటే ఇట్లా ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ బెర్నౌలియస్ ఈక్వేషన్ అర్థం కాదు. కాబట్టి సేమ్ మీరు ఏం చేస్తారు, ఎగ్జాంపుల్ వీడియో కూడా ఒకసారి వాచ్ చేయండి. ఆ ఎగ్జాంపుల్ వీడియోలో ఫస్ట్ ఈ స్టెప్ చేస్తాను, అంటే వై పవర్ n కానీ రైట్ హ్యాండ్ సైడ్ వై పవర్ n కానీ ఎక్స్ పవర్ n కానీ ఫస్ట్ రిమూవ్ చేస్తాను. ఆ ప్రాసెస్ అనేది సేమ్గా ఉండిద్ది. తర్వాత స్టెప్ కొంచెం చేంజ్ అయ్యిద్ది. ఆ స్టెప్ అనేది ప్రాసెస్లో చెప్తే అర్థం కాదు కాబట్టి మీకు ఎగ్జాంపుల్లో స్టెప్ బై స్టెప్ చెప్పాను. ఒకసారి ఎగ్జాంపుల్ వీడియో అనేది చూడండి. అండ్ గైస్ ఇంకోటి ఏమిటంటే ఎక్స్ పవర్ n ఇచ్చినప్పుడు సేమ్ వై పవర్ n ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేశానో ఎక్స్ పవర్ n ఇచ్చినప్పుడు కూడా అలానే చూడండి. ఓకే, అంటే అలానే సేమ్ ప్రాసెస్. అండ్ గైస్ ఈ వీడియోలో మనం ఈరోజు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇచ్చిన ప్రాబ్లం అండ్ దాని యొక్క వర్కింగ్ ప్రాసెస్ అనేది మాట్లాడుకుందాం. అండ్ సెకండ్ టాపిక్ వచ్చే లోపల బెర్నౌలియస్ ఈక్వేషన్, ఇచ్చినది బెర్నౌలియస్ ఈక్వేషన్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి, దాని యొక్క వర్కింగ్ ప్రాసెస్ అనేది స్టెప్ 1 మాట్లాడుకున్నాం. స్టెప్ 2 నుంచి ఎగ్జాంపుల్ వీడియో వాచ్ చేయండి అని చెప్పాను. ఎందుకంటే ఇట్లా ప్రాసెస్ చెబితే మీకు అర్థం కాబట్టి ఈ బెర్నౌలియస్ ఈక్వేషన్ టాపిక్ వరకు
ఆ ఎగ్జాంపుల్ వీడియో అనేది చూడండి. అండ్ గైస్ నెక్స్ట్ వీడియోలో సెకండ్ చాప్టర్కి సంబంధించిన ఎగ్జాక్ట్ అండ్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద ఇంపార్టెంట్ టాపిక్ వీడియో అనేది మాట్లాడుకున్నాం. అండ్ గైస్ ఇది ఈరోజు వీడియో. అండ్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ గైస్ మీరు ఎక్కువ మంది ఎంకరేజ్ చేస్తే ఇంకా నేను ఎక్కువ వీడియోస్ అనేది చేస్తాను ఈ M1 మీద. అండ్ గైస్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. మీరు ఎంతమందికి అయితే షేర్ చేస్తారో యాజ్ వెల్ as ఫార్వర్డ్ చేయండి. అండ్ గైస్ ఎక్కువ మంది ఎంకరేజ్ చేస్తే ఇంకా మన ఛానల్ అనేది బాగా హైలోకి వెళ్ళిద్ది, యాజ్ వెల్ as ఎక్కువ సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతారు. అండ్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.